యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. 4 గోడల మధ్య బ్రతుకుని నడి రోడ్డు మీదకి లాగటం నాకిష్టం లేదు. ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఈ ఏడుపేదో గలీజ్ పని చేసేటప్పుడు ఉండాలిగా. ఇప్పుడు నీ పాపం మొత్తం వండినాక కాళ్ళ మీద పడితే ఏం లాభం? ఎవరు నువ్వు? నేనెవరైతే ఏంది గాని నీ కథ మొత్తం తెలిసింది. నీ భర్త ఎంత మంచిగుండు, చూడ్డానికి మీ కుటుంబం పెద్దదిలాగానే ఉంది. అసంటోన్ని మోసం చేయనికి నీకు శాంపిల్గా అయినా సిగ్గుందా? రే, ఇది నా లైఫ్, నా ఇష్టం. నీకెందుకురా? అసలు నువ్వెవడివిరా నాకు చెప్పడానికి? హలో 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 పోరి, ఇప్పుడు నీకు ఉండాల్సినవి పొగరు పౌరుషాలు కాదు, మార్పు, జర్ర మార్పు. ఇగో నీకొక ముచ్చట చెప్పాలి. మనిషి దిల్లు ముక్కలైనాక నీ కన్నీళ్ళకి కపట నాటకాలకి గీ దునియాలా ఏ మనిషి మునుపట్లెక్క మనతోటి ఉండడు. గది తెలుసుకో. అరే, కార్ కిసు ఫోను దీంట్లోనే ఉన్నాయే, ఇచ్చేసొస్తా. అనయ్య, ఆనంద్, అనయ్య, బావా, అయ్యో ఆనంద్, ఏమైందిరా? ఆనంద్, ఈ దెబ్బేంట్రా? వాటర్ తీసుకో. ఓకే. అనయ్య, పద, కమ్, నెమ్మదిగా. జాగ్రత్త. అనయ్య, ఏమైంది అనయ్య? ఈ బ్లడ్ ఏంటి? ఏంట్రా పెద్దోడా, ఏంట్రా దెబ్బ? నాకేం కాలేదు, మీరేం కంగారు పడకండి. బావ, వాటర్. ఈ వాటర్ తాగనయ్య. పెద్ద దెబ్బ తగిలింది కదరా పెద్దోడా. అడుగుతుంటే మాట్లాడువేంట్రా? అసలేం జరిగిందిరా ఆనంద్? చెప్పురా, చెప్పు. మొహం కాస్త ఆగు మొహం. కాసేపు అన్నయ్య రిలాక్స్ అవ్వనివ్వు. సారు, సారు, రే, నువ్వేంట్రా ఇక్కడ? ఇప్పుడు గొడవ పడ్డానికి ఇల్లు కూడా వెతుక్కుంటూ వచ్చేసావా? వీడు గుడిలో ఆ చీరల దొంగల బ్యాచ్ కదా? హలో హలో హలో, జర ఆగుండ్రి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనేస్తుర్రు. రే, మర్యాదగా బయటికెళ్ళరా. అది కాదులయ్యా. బావా, వాడి గురించి నీకు తెలీదు. ఇదే గీ తొందరపాటుతో మళ్ళీ నేను గిట్లేవనానంటే తణుకులాడుతావు. ఏయ్, ఏంట్రా నీ పొగరు? అత్తయ్య, ఒక్క నిమిషం ఆగండి. సారు, నాకు గిళ్ళతో గీ మాటలు అవి రొటీనే సారు. ఇగోండ్రి మీ కార్ కీసు, కార్లో మర్చిపోయిన మీ మొబైల్ ఇద్దామని వచ్చిన. థ్యాంక్స్. ఆనంద్, ఆ అబ్బాయి నీ కార్ కేసు, నీ మొబైల్ ఇస్తున్నాడేంట్రా? గది నేను చెప్తా. కార్కి యాక్సిడెంట్ అయ్యి కార్ని సరాసరి సెట్టు గుద్దిండ్రు. గప్పుడే నేను చూసిన, సార్ని లేపిన. ఆయన కారు గిట్ట తోలలేని పొజిషన్లుంటే గా కార్ని సార్ని నేనే తోలుకొచ్చిన. అంతే కదా సారు? అంతే.
యాక్సిడెంట్ అయిందా? ఏంటి నాన్న ఇది? ఎలా అయింది? బామ్మగారు మీరు భయపడక్కర్లా, సారు మస్తు స్ట్రాంగు. హాస్పిటల్కి వెళ్దామన్నా పోకుండా వచ్చేసిండ్రు. అన్నయ్య పక్కనే ఏదైనా హాస్పిటల్ ఉంటే చూపించుకోవచ్చు కదా. సరే సారు వస్తా. జరా పైలంగుంటుండ్రి. థ్యాంక్స్. ఆ, పెద్దోడా, ఏంట్రా ఇలా జరుగుతోంది మన ఇంట్లో? చాలా జాగ్రత్తగా కారు నడిపే నీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంట్రా? ఈ యాక్సిడెంట్ కి కారణం ఆ దుర్మార్గురాలే. ఆ స్మైలీ వల్లే నా కొడుకు యాక్సిడెంట్ అయ్యింది. మామ్ స్మైలీ మామ్ స్మైలీ మామ్ మామ్ ఆగు మామ్. నన్ను ఆపద్దురా. ఇదంతా ఆ స్మైలీని చేసింది. స్మైలీ బయటికి రావే. స్మైలీ అవు మళ్ళా గీడికేం చెట్ల పోవాలా? గా సార్ చెప్పిండు కాబట్టి గల్లీలన్నీ తిరుక్కుంటూ వచ్చేసిన. ఇప్పుడు గీడి నుంచి ఎట్లా పోవాలా? అడుగొస్తే పోవాలా? స్మైలీ మామ్ అన్నయ్యకి బ్లడ్ వస్తుంది. లే బావా? వెళ్ళి కాటన్ తీసుకురా. లోపలున్న బాధకి కన్నీళ్లు సరిపోవట్లేదు. ఇదైనా రానివ్వు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు? తుడి చేస్తే పైన గాయమే తగ్గుతుంది. పెద్దోడా, ఏంట్రా ఈ మాటలు? ఏమైంది? బామ్మ, కాసేపు నేను విరాజ్తో మాట్లాడాలి, ప్లీజ్. సరే చెప్పన్నయ్య. నాకెందుకు అబద్ధాలు చెప్పావు? చెప్పురా, నాకెందుకని అబద్ధాలు చెప్పావు? అబద్ధాలు నేనెప్పుడు చెప్పానన్నయ్య? లైఫ్లో ఎప్పుడు మనతో ఒకరు తోడుండాలన్నావు. బాధల్ని సంతోషాల్ని పంచుకోవడానికి, ప్రేమని ఇచ్చిపుచ్చుకోవడానికి, ఈ సమాజం గుర్తించడానికి, నా కోసం ఎదురు చూడ్డానికి, మన కుటుంబం పెరగడానికి, మన పక్కనే ఉంటూ మనల్ని ప్రాణంగా చూసుకునేవాళ్ళు, నమ్మకంతో మనతోనే ఉండేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అలా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలని చెప్పి నువ్వే కదరా పెళ్లి కొప్పించింది. అది అన్నయ్య, నిన్ను పెళ్ళికి ఒప్పించాను, కానీ అబద్ధాలేం చెప్పలేదు. కాదురా, పెళ్ళంటే నాటకం.
నాటకాన్ని నమ్మితే జరిగేది మోసం. పెళ్ళవ్వడానికి అన్ని కారణాలు చెప్పావు, కానీ పెళ్ళయ్యాక జరిగే దారుణాలు, మోసాలు ఎందుకు చెప్పలేదు? అవెవరూ చెప్పలేరు కదా. ఎవరి తలరాతలో ఏముందో ముందే ఎవరికీ తెలీదు కదా. దేవుడు నొప్పిని తట్టుకునే మనోబలాన్ని ఇచ్చాడు, కానీ ద్రోహాన్ని తట్టుకునే గుండెనివ్వలేదు. నీకింకా ఏ బాధ ఉండదు ఆనంద్ గారు. ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం చేసేసాను. మీరు సంతకం చేసేస్తే ఇంకా మీరు సంతోషంగా ఉండొచ్చు. ఏమిట్రా ఇది? ఏం జరుగుతోంది? గోమతి ఏమో విడదీస్తాను అంటోంది, నువ్వేమో ఏదేదో మాట్లాడుతున్నావు. స్మైలీ ఏమో విడాకుల పత్రం మీద సంతకం చేయండి, విడిపోదాం అంటోంది. అసలు నిన్నటి వరకు బాగుండేవాళ్ళు, ఈరోజు ఏమైంది మీకు? అత్తయ్య, నిన్నటి వరకు బాగున్నామని మీరు అనుకున్నారంటే తన మెడలో తాళి కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఏ క్షణంలోనూ నాతో సరిగ్గా లేదు. అదేంటి ఆనంద్, నీ పక్కన అంత ప్రేమగా తిరిగింది కదా? నా పక్కన తనుంటే అది ప్రేమ కాదత్తయ్య, తనలో నేనుంటే అది ప్రేమ. ఆ ప్రేమ తనలో లేదు. అలాంటి ప్రేమ తన నుంచి ఆశించడం అమాయకత్వం. తనలో
ప్రేముందని ఎదురు చూడటం మూర్ఖత్వం. అందుకే ఇవన్నీ ఆలోచించి తను నాకు తగదని, నేనెంత తగ్గినా ఈ బంధం నిలబడదని నాకు అర్థమైంది. చెప్పు స్మైలీ, నువ్వేం చేశావు? అత్తయ్య, తను చెయ్యాల్సింది చేసింది. ఇప్పుడు అది అనవసరం. ఇంకా జరగాల్సింది జరిగితే మంచిది. గా సార్ మనసులో ఎంత బాధ ఉందో ఇప్పుడు అర్థమైంది. అది కాదురా పెద్దోడా, అన్నీ తెలిసిన వాడివి, బాధ్యతలు బరువులు మోస్తున్నవాడివి. అది తెలుసో తెలియకో తప్పు చేస్తే అది ఏదైనా సరే మంచిగా కూర్చొని మాట్లాడుకోవాలి గాని ఇదేంట్రా పెద్దోడా? అవును, కూర్చొని మాట్లాడితే ఎంత పెద్ద సమస్యలైనా సమసిపోతాయి. ఒక అశుభం జరిగిన ఇంట్లో మళ్ళీ శుభమే జరగాలి, కానీ ఇలా మళ్ళీ అశుభం జరగకూడదు. కూర్చొని మాట్లాడుకునే స్థాయి దాటిపోయింది అత్తయ్య. ఇలాంటి స్థితిలో తన నుంచి విడిపోవటం కూడా ఒక విధంగా నాకు శుభమే. అది కాదురా పెద్దోడా. బామా, తనకేం కావాలో నాకు తెలిసింది. ఇంకా తనకేం కావాలో అది ఇచ్చేయటమే కరెక్ట్. ఇంకా ఈ విషయంలో ఎవరి మాట నేను వినను. ఎవరు నాకేమి చెప్పొద్దు ప్లీజ్. ఇంకా అలా నిలబడి చూస్తున్నావేంటే? విడాకుల పేపర్స్ తీసి ఆనంద్కివ్వు. ఇవ్వు. ఇంతకాలం వాడు ఫీల్ అయ్యే పని ఏం చేశావమ్మా? వద్దత్తయ్య గారు, దీంతో అసలేం మాట్లాడొద్దు. మనం ఆనంద్ మాటకి, ఆనంద్ నిర్ణయానికి గౌరవం ఇద్దాం. తీసుకో ఆనంద్, సంతకం పెట్టు. ఇంకెప్పుడు నాకు కనపడదు.
ఆనంద్ గారు, వద్దు. నీ మాటలు వినడానికి చెవులే కాదు, మనసు అంగీకరించట్లేదు. ఒక్కసారి నా మాట వినండి. ఇంకా ఏంటి వాడితో మాటలు? పోవే ఇక్కడి నుంచి.